పల్నాడు జిల్లా వినుకొండలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. శనివారం కురిసిన అకాల వర్షంతో ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను వ్యవసాయ అధికారులు టీడీపీ నేత మక్కిన మల్లికార్జునరావుతో కలిసి జీవి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట వివరాలను సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. రామన్న దానికన్నా అటు నుంచి తీస్తే ఈ దెబ్బలు పడతాయి. ఓకేనా? చూడు అటు వెళ్ళి ఇది మొలకొచ్చే అవకాశం ఉందా? ఎన్ని ఎకరాలు వేసావు పంట? 4 ఎకరాలు. కొంత ఇచ్చే విధంగా ఆలోచిద్దాము. కలర్ మారిన దానికి, మొక్క వచ్చిన దానికి, మిల్లర్కి గిట్టుబాటు అవ్వకపోయినా ప్రభుత్వం నుండి మనం కొంత సంబంధించాలి. కొంచెం మిల్లర్స్ తోటి కొంచెం మీరు మాట్లాడి అవన్నీ కూడా కొనుగోలు చూడండి. తక్కువ క్వాలిటీ ఉంటుంది. సో రైతుకి మీరు అండగా ఉండాలి. ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ కొంచెం స్టార్ట్ చేయండి వినుకొండ కాన్స్టిట్యున్సీలో. వర్షం పడే అవకాశం ఉంది. మళ్ళీ ఆల్రెడీ సార్ నీకెందుకు నీకు కొనిపించే బాధ్యత నేను చూసుకుంటా. ఓకే, ధైర్యంగా ఉంటాను. అకాల వర్షాల వలన నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈరోజు పొలాలకు వచ్చి ప్రత్యక్షంగా చూసినప్పుడు రైతులు పడేటువంటి ఆవేదన ఈరోజు ప్రభుత్వం అర్థం చేసుకుంది. అందుకోసమే తడిచిన ధాన్యాన్ని, మొక్క మొలిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు, ఎన్డీఏ ప్రభుత్వంలో కొండంత అండగా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం. అందుకోసమే ఈరోజు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం, మొక్క మొలిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం. మరి అకాల వర్షం వలన ధాన్యం తడిస్తే, పంట తడిస్తే మరి రైతు నష్టపోకూడదు అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన. చంద్రబాబు గారు చెప్పారు 24 గంటల్లో రైతులకు డబ్బులు అందాలని. ఆ విధంగా ఈరోజు ప్రతి రైతుకు కూడా ధాన్యం కొన్న వెంటనే 24 గంటల్లో వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి. గత ప్రభుత్వంలో చూసాం, వైఎస్ఆర్ పాలనలో ఏంటండి రైతులకు ఎప్పుడన్నా ఈ విధంగా డబ్బులు ఇచ్చారా? మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 24 గంటల్లో డబ్బులు ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఈరోజు 10,50,000 కోట్ల అప్పులు, వైఎస్ఆర్ పాలనలో జరిగినటువంటి అప్పుల్ని వడ్డీతో సహా ఒక పక్క అప్పులు తీరుస్తూ కూడా ఈరోజు రైతులు కొండంత అండగా నిలబడ్డది ఎన్డీఏ ప్రభుత్వం. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు 24 గంటల్లో ధాన్యం కొన్న వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటే రైతాంగానికి, ఆ రోజు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? రైతులకి బకాయిలు పెట్టి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కూడా, రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులను ఆదుకున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులకు ధాన్యం డబ్బులు ఇచ్చారు. ఎప్పుడో వైఎస్ఆర్ పాలనలో ఆగిపోయినటువంటి డబ్బుల్ని, ధాన్యం కొనుగోలులో ఇవ్వాల్సిన బకాయిలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చెల్లించడం ఈరోజు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈరోజు చూసాం, గత ప్రభుత్వం 1,570 రూపాయలు కొన్నారు 75 కేజీల బస్తా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 1,740 రూపాయలు కొంటున్నాం 75 కేజీల బస్తా. అంటే సుమారుగా 200 రూపాయలు ఎక్కువ పెట్టి, గత ప్రభుత్వం కంటే ఈరోజు ఒక్కొక్క 75 కేజీల బస్తాకి 200 రూపాయలు ఎక్కువ పెట్టి ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఆ విధంగా రైతులకు కొండంత అండగా ఉన్నాం. మా ప్రభుత్వం ఆలోచన ఒక్కటే, ఈరోజు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలా, ప్రతి రైతు సంతోషంగా ఉండాలా, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరి దన్నుగా ఉంటుంది. ప్రతి రైతు ఆర్థికంగా ప్రగతి సాధిస్తే దేశం కూడా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకోసమే ఈరోజు అధికారులకు ఎక్కడికక్కడ మరి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు సెంటర్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్, పంట ఇన్సూరెన్స్ అని చెప్పేసి రైతులు ముంచారు వైఎస్ఆర్ పాలనలో. కానీ ఈరోజు పంట బీమా కూడా సకాలంలో రైతులకు అందే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. పంట కాలువలు, గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎక్కడైనా పంట కాలువలు కానీ, ఎన్ఎస్పి కాలువలు కానీ, మైనర్ కాలువలు కానీ, మేజర్ కాలువలు కానీ ఎక్కడా బాగు చేయలే.
సిల్ట్ పెరిగిపోయింది, కాలువలు పొలాల్లో ఉన్నటువంటి కాలువలు బూడిపోయినాయి. ఈరోజు అకాల వర్షాల వలన ఈరోజు సరిగా జరగట్లేదు, నీళ్లు బయటికి పోవట్లేదు, పంట మునిగిందంటే కారణం గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసినటువంటి రైతాంగం చేసినటువంటి మోసం, బాధితరాహిత్యం. గత ప్రభుత్వం వైఫల్యం వలన ఈరోజు రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు. ఎన్ఎస్పి కాలువల్లో పూడికలు తీయడానికి వాటికి నిధులు విడుదల చేశారు. అంటే కాలువలు ఎప్పుడైతే ఆపుతారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యలో కాలువలు ఆపడానికి రైతాంగం నీళ్లు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇస్తా ఉన్నాం నీళ్లు. రైతులకి అవసరం తగ్గగానే కాలువలన్నీ కూడా నీళ్లు ఆపేసి ఆ మరమ్మతులన్నీ కూడా కాలువ మరమ్మతులు కానీ సిల్ట్ తీయటం అన్నీ కూడా పూర్తి చేస్తాం. అలాగే పంట కాలువలు కూడా బాగు చేస్తాం. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నిధుల్లో కూడా పెట్టి కొన్ని పంట కాలువలు కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.